నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏ సందర్భంలో మెయింటెనెన్స్ అనే కేసుని న్యాయస్థానము రద్దుపరచడానికి అవకాశం ఉంటుంది? సో మిత్రులారా, మెయింటెనెన్స్ అనంటే మనోవర్తి కోరడము. ఈ మనోవర్తి కోరడం అనేది భార్య భర్త భర్త పైన కేసు వేసి మనోవర్తి కోరవచ్చు. పిల్లలు తల్లిదండ్రుల మీద మనోవర్తి మెయింటెనెన్స్ కేసు వేయచ్చు. అలాగే తల్లిదండ్రులు కూడా మేజర్లైన పిల్లల మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసి మెయింటెనెన్స్ కోరే హక్కును కలిగి ఉంటారు. అయితే మన దేశంలో ఉన్న బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 144 ప్రకారంగా భార్య తన భర్తకు తనకు ఎడబాటు కలిగినదని, విడాకులు ఫైల్ చేశామని, తన పోషణ కోసము తన భర్త యొక్క ఆదాయం నుంచి అతనికి వచ్చే ఉద్యోగ ఆదాయము మరియు స్థిరాస్తి ఆదాయం నుంచి నాకు నా పిల్లల పోషణ కోసము మెయింటెనెన్స్ కావాలని న్యాయస్థానంలో కేసు ఫైలు చేస్తే న్యాయస్థానము విచారణ జరిపి వాస్తవాలను గ్రహించిన తర్వాత మెయింటెనెన్స్ చెల్లించమని భర్తకు ఆదేశాలు జారీ చేయవచ్చు. మెయింటెనెన్స్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ పొందుతూ వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకొని వేరే వ్యక్తులతో అక్రమ సంభోగము చేస్తున్నట్టు భర్త కనుక నిరూపించగలిగితే హిందూ మ్యారేజ్ యాక్టులోని సెక్షన్ 25 సబ్సెక్షన్ 3 ప్రకారంగా అదే న్యాయస్థానము ఆ మెయింటెనెన్స్ను రద్దుపరిచే అవకాశం ఉంటుంది. రద్దు చేసే అధికారాన్ని కూడా న్యాయస్థానము కలిగి ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ కోరే భార్యలు ఎవరైతే ఉన్నారో తమ పోషణ కోసం మాత్రమే మెయింటెనెన్స్ కోరాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ డిసిప్లిన్ చర్య కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.